సర్వసృష్టికి కారణభూతుడైన పరలోకమందున్న మా తండ్రి, క్రీస్తు యేసునందులు మిక్కిలిగా ప్రేమించిన వాడే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా నాన్న, ఇదిగో తండ్రి, ఎన్నిక లేనంటే వారిని మమ్మల్ని కూడా ఎందుకో మమ్మల్ని నువ్వు ఎన్నుకుని నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాన్న, ఇదిగో తండ్రి, మొదటి వర్తమానము మేము విని ఉన్నాము. మా యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో మాకు నేర్పించావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాన్న, మరొకసారి అల్పుడనైనా నేను కూడా నీ యొక్క మాటలు పలకడానికి సిద్ధపడుచుండగా, నేను కాదు కానీ నాన్న, మీరు మాట్లాడండి, మీ చిత్తము నెరవేర్చుకోమని, మీరు మహిమ పొందమని క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రిని. ఆమేన్. హల్లెలూయా. నా సబ్జెక్ట్ ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటం. నన్ను ఆఫ్ చేసేయండి, పర్వాలేదు. మనము ఈ సమాజంలో మనం బ్రతుకుచున్నాము. ఈ సమాజంలో మనం బ్రతుకుతూ మనము మన పుట్టిక కోసం మనము మర్చిపోతూ మనం జీవిస్తూ ఉన్నాం. అసలు ఎందుకొరకు మనము పుట్టాము, ఎందుకొరకు మనం బ్రతుకుతున్నాము, ఈ బ్రతుకు దేని కొరకు బ్రతకాలి అన్న అంశంలోని మనం పరిగెడుతూ ఉన్నప్పుడు, దేవుడు సృష్టిస్తున్నప్పుడు దేవుని యొక్క సృష్టిలోని మనం చిన్నపిల్లలుగా తల్లి గర్భములో ఉండగా, మనం పిండముగా ఉండగా దేవునితో సంభాషణ చేసినట్టుగా మనం కనబడుతూ ఉంటాం. ఎందుకో మనం ఎప్పుడైతే గనక మన తల్లి గర్భము నుంచి మనము బయటకు వచ్చామో, భూమి మీద మనము అడుగు పెట్టినప్పుడు దేవుని యొక్క క్రియలు మర్చిపోతాం. ఆ మరిచిపోయి మన జీవిత కాలంలో మనం పెరుగుతూ ఉండగా మనకు జీవితం ఒక పాఠము నేర్పిస్తూ మనల్ని ఎదిగింపజేస్తూ ఉంటది. ఆ జీవితంలోనే మనకి కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి. ఈ యొక్క కొన్ని కోరికలు, ఈ యొక్క ఆశలతో పాటు మన బ్రతుకుని జీవిస్తూ ఉన్నప్పుడు ఒక డంబము గాని మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి మనము బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకులోని ఎలా కనబడుతుందని చూడాలంటే గనక ఆది కాండంలోకి వస్తే, ఒక పురుషుణ్ణి, స్త్రీని దేవుడు వారిని చేసినప్పుడు వారు ఎలా బ్రతుకుతున్నారంటే, ఆ యొక్క ఏదోన కడుపులో ఉన్నప్పుడు ఏదోని యొక్క కడుపులో ఉన్నప్పుడు దేవునితో సంభాషణ చేసినట్టుగా కనబడుతుంది. దేవునితో వారు బ్రతికినట్టుగా కనబడ్డారు. ఎప్పుడైతే గనక ఏదోనంతా దేవుడు చూపించాడో, ఏదోని చూపించిన తర్వాత ఏదోనిలోని ఒక వృక్షమును వాళ్ళకి చూపించి, అంటే ఒక భౌతికంగాని మనకి కనబడాలి కాబట్టి ఒక భౌతికమైన వృక్షాన్ని మనకి కనబడుతున్నట్టుగా ఈ యొక్క లేఖన గ్రంథంలో కనబడుతుంది. కానీ అది భౌతికమైన వృక్షము కానే కాదు. కానీ మనకి తెలియక మనం ఏం చేస్తామంటే, ఒక మనుషుడు తన చేయి చాపి యాపిల్ తిన్నాడు, లేకపోతే ఏదో తిన్నాడు అని చెప్తారు. కానీ దేవుని యొక్క దృష్టిలోని గనక అది మనకి ఆత్మీయంగా కనబడాలంటే గనక దేవుని యొక్క మంచి చెడు అనే వృక్షము దాంట్లోని నాటబడింది. అయితే ఈ యొక్క మనుషులకి దేవుడు చెప్పిన తర్వాత దాంట్లోని మరొకరు సంచరిస్తున్నప్పుడు వారిని ప్రేరేపిస్తున్నప్పుడు ఇదిగో ఈ ఫలమును చూడు, ఈ ఫలము నీకు మంచి చెడులను తెలియజేస్తుంది అని చెప్పొచ్చాడు. ఓకే, ఇది మంచి చెడులను మనకి చూపిస్తుంది అన్నప్పుడు దాంట్లోని మనుషుల్లో ఒక మనిషి, అంటే నేను స్త్రీ అని పోల్చను కానీ, ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో పురుషుడైనా స్త్రీ అయినా గనక వారు ఏకమై ఉన్నారు. మనం ఎక్కడ పెట్టుకున్న పేర్లు స్త్రీ గాని పురుషుడుగా మనం పిలుచుకుంటున్నాం కాబట్టి మనకి శిరస్సు ఎవడై ఉన్నాడంటే గనక క్రీస్తే. మన వరుడు క్రీస్తు అన్నప్పుడు పురుషుడిగా ఉన్నా స్త్రీగా ఉన్నా సరే ఆ యొక్క వ్యక్తి ఏమవుతాడంటే గనక స్త్రీయే. పురుషుడిగా ఉన్నవాడు కూడా దేవుని దృష్టిలో స్త్రీయే. అందుకని నేను అలాగ వర్ణించవలసి వచ్చింది. దాంట్లో ఒక మనిషి ఏం చేస్తాడంటే, తన కన్నులకి ఎలా కనిపించిందో ఒకసారి చూడండి.
ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకును మంచిదియు కన్నులకు అందమైనది. ఒకసారి నన్ను ఆ స్త్రీ చూసినప్పుడంట ఆ వృక్షం ఎలా కనిపించింది? చాలా రమ్యంగా కనిపించిందంట. ఈనాడు సమాజంలోని కూడా మనము చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా రమ్యంగా కనిపెడుతూ ఉంటారు. అవునా కదండి? సరే, ఆ మనుషుడికి ఏమి ధరించున్నది? ఆ తోటలోని ఉన్న మనుషులకి ఏమి ధరించి ఉన్నది? శరీరము ధరించి ఉన్నది. అవునా కాదా? శరీరము ధరించి ఉన్నదా కాదా? శరీరము ధరించి ఉన్నది. ఆ శరీరానికి ఏమున్నది? కళ్ళు ఉన్నాయి. సరే అయితేని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పండుని చూశారు. ఆ పండుని చూసిన తర్వాత ఆ వృక్షాన్ని చూసిన తర్వాత రమ్యంగా కనిపించింది. మరి అయితే శిక్ష ఎవరికి అవుతుంది? ఈ కన్నుక లేదా శరీరానిక? కన్నుకి ఎలాగవుతుంది నాన్న? ఇప్పుడు తమ్ముడు యోనా గ్రంథము చెప్పాడు. యోనా గ్రంథంలోని యోన ఏం చేశాడు? వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయనకి చెప్పుతున్నప్పుడు ఆ యొక్క మాట చెప్పున ఏ దేశానికి వెళ్ళాడు? నేను ఏ పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు ఆ పట్టణానికి వెళ్ళవలసి వచ్చిందంటే గనక ఆ పట్టణంలోని జీవము డంబం ఉంది. ఆ పట్టణంలో ఏముంది? జీవపు డంబం ఉంది. జీవపు డంబం అంటే ఏంటంటే వ్యాపారం. జీవపు డంబం అంటే ఏంటి? వ్యాపారమే. ఎందుకని? ఈ వ్యాపారం చేసుకున్నప్పుడు మనం ఏం చేసుకుంటాం కనుక బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. మన ఉన్నత స్థాయిలో కనపడడానికి ప్రయత్నం చేస్తాం. దాన్నే జీవపు డంబం అంటారు. మరి ఈ యొక్క జీవపు డంబం ఉన్న దేశంలోనికి ఇతను వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళని మార్చమన్నప్పుడు ఇతను ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే ఇతనికి ఎండ తగులుతుందేమో, ఇతని శరీరానికి బాధ కలుగుతుందేమో అని దేవుడు ఏం చేశాడంటే గనక ఒక చొర చెట్టును ఏర్పడవలసి వచ్చింది. మంచినీళ్ళు ఉన్నాయి. ఒక చొర చెట్టును ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయితే ఈ యొక్క చొర చెట్టు ఏర్పాటు చేసిన తర్వాత, నాన్న నాకొద్దు, నేను నీ యొక్క సేవలో నేను ఉండాలి కాబట్టి నాకు ఎండైనను వానైనను ఏదైనా పర్వాలేదు నాన్న, నేను సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది జీవపు డంబంగా జరుగుతున్నది కాబట్టి ఆ యొక్క జీవపు డంబాన్ని నేను తీసివేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట్లాడాడంటే గనక మాట్లాడలే. ఏం చేశాడు? ఆ చొర చెట్టు కిందకి వెళ్ళాడు. చొర చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత దానికి ఇతను ఏం చేశాడు? కన్నులతో చూశాడు. కన్నులతో చూస్తే దానికి ఏమనిపించింది? అమ్మయ్య, హాయిగా అనిపించింది. అవునంటారా కాదంటారా? బాగుంది కదా, అతనికి చల్లగా ఉంది. కానీ ఎప్పుడైతే గనక ఈ యొక్క సొర చెట్టు చనిపోయిందో చూచిన కళ్ళుకి బాధ కలిగిందా లేకపోతే శరీరానికి బాధ కలిగిందా? నాన్న చూడండి, అదే నాది నేను చెప్పట్లేదు, కానీ నేను ఒక దిక్కుని చూశాను, అది చెప్తున్నాను. ఒక చెట్టు ఉందంట, ఆ చెట్టుకి ఫలం కాసిందంట. ఆ చెట్టుకి ఫలం కాస్తే గనక ఆ ఫలాన్ని చూడడానికి ఫలాన్ని చూశాడు. నేనే ఉన్నాను. ఆ ఫలము నాకు మంచిగా కనిపించింది. కానీ ముందేంటి? నా శరీరం ఆశించింది. నా శరీరం ఆశించిన తర్వాత నా శరీరం ఏమని చెప్పిందంటే కన్నుతో చెప్తుంది ఆ పండుని చూడు అని. నా శరీరము ఎప్పుడైతే పండుని చూడమని చెప్పిందో నా కళ్ళు ఏం చేసిందంటే ఆ పండుని చూసింది. ఈ కళ్ళు ఏమని చెప్తున్నాయి అంటే గనక నా కాళ్ళకు చెప్తున్నాయి నువ్వు అక్కడికి నడు అని. నా కాళ్ళకు చెప్తున్నాయి అక్కడికి నడు అని. సరే, అయితే నా కాళ్ళకి చెప్పింది కాబట్టి నా కాళ్ళు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ చెట్టు కాడికి వెళ్ళింది. ఆ చెట్టు కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళా నా కళ్ళు నా యొక్క ఆలోచన ఏమని చెప్తుందంటే నా చేతికి చెప్తుంది కాయను కొయ్యమని. సరే, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కాయను కోసాను. కాయను కోసిన తర్వాత ఆ యజమానుడు చూశాడు. ఇప్పుడు ఆ యజమానుడు చూసిన తర్వాత నన్ను కొట్టాడు, నన్ను శిక్షించాడు. ఇప్పుడు నా కన్నుకి, నా చేతికి, నా కాలుకి తగిలిందా లేకపోతే నా శరీరానికి తగిలిందా? దేనికి తగిలింది?
చూడండి. అంటే శరీరము ఈ యొక్క కన్ను ఎంత మనల్ని మోసపరుస్తదో, ఈ యొక్క జీవపు డంబము ఎంతెలాగ మనల్ని మోసపరుస్తదో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క జీవపు డంబము ఈ కన్నుకు గనక చూపించి, ఈ యొక్క కన్ను మనల్ని గనక ఇష్టపడినట్లుగా చేస్తే, అది దేనికి శిక్ష కలుగుతదంటే గనక శరీరానికి శిక్ష కలుగుతది. ఎప్పుడైతే శరీరానికి శిక్ష కలిగిందో బాధ దేనికి తగులుతదంటే మన మనసుకు తగులుతుంది. అవునా కదండి? ఇక్కడ ఏం జరిగింది? ఈ యొక్క స్త్రీకి ఆహారంగా మంచిగా కనిపించింది. చాలా బాగా కనిపించింది. ఏం కోల్పోయింది? శరీర స్థితిని కోల్పోయారు. స్థి శరీరంలోని ఆ యొక్క అంధకారమైన జీవితాన్ని అహంధకారమైన జీవితంలోకి మార్చేసుకున్నారు. చూడండి ఒకసారి మొదటి యోహాను పత్రికలోని దీని కొరకు ఆయన మాట్లాడుతూ ఉంటాడు యోహాను గారు. మన జీవితము ఎలాగున్నది అన్నది చెప్తూ మాట్లాడతాడు. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. నాన్న మొదటి యోహాను 2:16 నాన్న. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవోపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఒకసారి ఈ యొక్క శరీర ఆశ గాని, ఇంకండి నేత్రాశ గాని, శరీర కుటుంబము ఏదైనా గనక తండ్రి వలన పుట్టిందా అని అంటే గనక ఇది తండ్రి వలన పుట్టింది కాదు. మరి ఎవరి వలన పుట్టింది? మనిషి యొక్క ఆలోచనతోటి. ఎక్కడైతే గనక యోనా పత్రికలో మనం చూస్తున్నామో, యోనా పత్రికలోని ఒకసారి మొదటి అధ్యాయం చదవండి ఒకసారి నాన్న. యోనా గ్రంథంలోని నాన్న ఇలాగే చదివించును. ఎక్కిన ఒకసారి ఆచేసాను. ఇక్కడ ఇది కనుక యోనా గ్రంథము చూస్తే కనుక ఒకగానొక సమయంలోని నీవే పట్టణం అనేది ఒక ప్రసిద్ధమైన పట్టణం, దేవుడు ఏర్పరచుకున్న పట్టణముగా కనబడుతుంది. కానీ దాన్ని ఏం చేశారంటే గనక వ్యాపారముగా మలిచేశారు. ఈ యొక్క వ్యాపారంగా మలిచేసిన తర్వాత జీవపు డంబలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆలోచన ఏమనిందంటే గనక ఈ యొక్క మనుషుల ఆలోచన నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అందుకని ఈ యొక్క మనుషుల ఆలోచన ఒకసారి యోనా వెళ్ళి చెప్పు, దేవుడు మీ యొక్క ప్రవక్తనని ఏం చేస్తానంటే ఇష్టపడతల్లా. ఈ యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టం లేనే లేదు అని చెప్పమంటే గనక మరి వీళ్ళ ప్రవర్తన ఎందుకు నచ్చకపోవడం కనబడుతుంది. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, రాజు దేశాన్ని పరిపాలించట్లేదా? పరిపాలిస్తున్నాడు. అంటే దేవుడు అంటే ఆ దేశం క్షేమంగా ఉన్నట్ట, క్షేమంగా లేనట్ట? ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యము క్షేమముగా ఉన్నట్ట, లేనట్ట? క్షేమముగా ఉంది. క్షేమముగా ఉన్న దేశాన్ని దేవుడు క్షేమము లేదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో లేదని క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే గనక మన జీవితంలో ఇక్కడ మనం చాలా మట్టికి మనము ఇక్కడ వలస కార్మికుల్లాగా మనం వచ్చాము. మన కుటుంబాలను ఏదో పోషించుకోవాలని, లేకపోతే ఉన్నత స్థాయిలో మనం బ్రతకాలని మనం అనుకుంటున్నాం. మంచిది. దాంతోపాటు మీకు ఈ యొక్క విలువైన సమయాన్ని, మన విలువైన సమయాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము? 3 గంటలు కదండి ఇది.
ఇక్కడికి ఎందుకు వచ్చాం 3 గంటలు ఈ యొక్క విలువైన సమయముని మళ్ళా మనం ఏదో ఒక పనికెళ్ళిపోతే గనక ఇక 4 గంటల్లో మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. అవునా కాదా? మరి ఎందుకు వచ్చాము ఇక్కడ? మనశ్శాంతి కోసమా? హ్మ్. మనశ్శాంతి కోసం కాదు. లేకపోతే ఏదైనా దొరుకుతదనా? హ్మ్. లేదు. సరే అయితే. మన కష్టాలు పోతాయనా? మన ఇరుకులు పోతాయనా? లేదు. మన పితరులు మనతో ఏం చెప్పారంటే గనక, నాన్న ఒకగానొక సమయంలోని ఆదాము అనే వ్యక్తి ఉండేవాడు. ఆదాముకి ఒక అవ్వ అనే ఒక వ్యక్తి ఉండేది. జీవితంలోని వారు పరిగెడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని పుట్టించిన తర్వాత దేవుడి విషయం మర్చిపోయారు నాన్న అని చెప్పి, దేవుడు ఆ యొక్క ఏదోన తోటలోంచి మనల్ని వెనక్కి పంపించేసాడు నాన్న. ఆ ఏదోన తోట ఖాళీగా ఉన్నది. ఏదోన తోట ఖాళీగా ఉన్నది. మళ్ళా ఏదోన తోటలోకి తిరిగి వెళ్ళడమే మనిషి యొక్క జీవితము అని మన పితరులు మనతో చెప్తున్నారు. అది పోను పోను తర్వాత అది ఏదోన తోటకి ఏమని పేరు పెట్టారు? ఏదోన తోటకి ఏమని పేరు పెట్టారు నాన్న? కానాను అని పేరు పెట్టారు. తర్వాత మళ్ళా దానికి ఏమని పేరు పెట్టారు? సియోను కొండ అని పేరు పెట్టారు. అవునా? అలాగొచ్చింది. మనిషి ఇప్పుడు ఎక్కడికి తిరిగెళ్ళాలి? ఎక్కడైతే నువ్వు పుట్టావో ఎక్కడ పుట్టావు నువ్వు? ఎక్కడ పుట్టావు? ఏదోన తోటలో పుట్టావు. ఏమి మర్చిపోయాం? ఏదోన తోట మర్చిపోయాం. ఎక్కడ జీవిస్తున్నాము? ఈ ఎడారిలో మనం జీవిస్తున్నాం. చూసావా? ఈ యొక్క జీవపు డంబము, ఈ యొక్క శరీర ఆశ, ఈ కనుల ఆశ ఏం చేసింది మనల్ని? ఏమి మర్చిపోనిచ్చింది? ఏదోన తోట నుండి మర్చిపోయింది. ఏదోన తోటలో ఎవరున్నారు? ఒక్కగానొక సమయంలో దేవుడొక్కడు అక్కడ నివసిస్తున్నప్పుడు, అలల మీద అల్లాడుచున్నప్పుడు, నీ కొరకు, నా కొరకు ఆకాశముగా చేశాడు, భూమిగా చేశాడు, సముద్రాన్ని ఏర్పరిచాడు, సముద్రాన్ని పక్కకి తీశాడు, నేలగా ఏర్పరిచాడు. నువ్వు నేను బ్రతకడానికి ఉంచాడు. అయితే ఆ చేసిన భూమి అపవిత్రముగా ఉన్నదా? చేసిన సముద్రము అపవిత్రమై ఉన్నదా? లేదు. మరి ఈ యొక్క భూమి అపవిత్రం ఎందుకయింది? ఈ యొక్క సముద్రము అపవిత్రం ఎందుకయింది? అంటే గనక నా యొక్క చూపు ఆ యొక్క భూమిని అపవిత్రపరిచింది. నా యొక్క ఆలోచన ఆ యొక్క భూమిని అపవిత్రపరిచింది. నా యొక్క జీవపు డంబము యొక్క భూమిని అపవిత్రపరిచింది. అయినా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఎలాగైతే చనిపోయి రక్తాన్ని చిందించి ఫిజికల్‌గా చూపించాడో, నీ కంటికి కనిపించాడో, అలాగే నీకు నాకు కనిపించకుండా దేవుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క భూమి ఆకాశముని పరిశుద్ధపరుస్తున్నాడన్న విషయం నువ్వు నేను గుర్తెరుగుతున్నామా? దేవుడు గనక ఈ యొక్క భూమిని, ఈ యొక్క ఆకాశాన్ని ఈ దేవుడు ఏదైతే చేశాడో అది పవిత్రపరచకపోతే ఈ రోజు మనం బ్రతకగలుగుతామా? మనం ఉండగలుగుతామా? ఎందుకంటే మన పాపములు ఎలాగున్నాయి? భరింపరానిగా ఉన్నాయి. మరి అంతలాగున్న పాపము భూమిని అపవిత్రపరుస్తుంటే భూమి ఎలా తట్టుకోగలుగుతది? ఆకాశం ఎలాగ తట్టుకోగలుగుతది? ఈ యొక్క వాయువులన్నీ కూడా ఎలాగ తట్టుకోగలుగుతాయి? అంటే దేవుడు నీ కొరకు, నా కొరకు కూడా ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. ఒప్పుకుంటున్నాం మనమందరమును? ఈ పవిత్రపరిచిన ఈ యొక్క పవిత్రమైన స్థలాన్ని మళ్ళా నువ్వు తెల్లవారిన తర్వాత మళ్ళా నువ్వు నేను ఏం చేస్తున్నాం? చూడండి. దేవుని యొక్క అర్థం అదే. దేవుని యొక్క అర్థము అది. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే గనక, నాన్న నేను ఏదైతే పవిత్రంగా చేశానో, ఆ పవిత్రతను పాడు చేయకండి. ఆయనకు ఆలోచన. ఆయన యొక్క దినమంతా ఏడుపు కూడా ఏంటో తెలుసా? అదే. ఎవరు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారో తెలుసా? ఎవరు ఎగతాళి చేస్తున్నారు? నిజం చెప్పుకుందాము.
ఇండియా కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని తెలియనోళ్ళు వచ్చి కొట్టేస్తున్నారండి. దేవుని తెలియనోళ్ళు ఇలాగ హింసించేస్తున్నారండి అని చెప్తున్నాం కానీ, దేవుడిని ఇలాగ అవమానపరుస్తున్నారండి, బైబిల్ కాల్చేస్తున్నారు అని చెప్తున్నారు గానీ, నీ కంటికి కనబడుతున్నది అదే గాని, ఆత్మీయంగా చూస్తుంటే దేవుని బాధ పెట్టేవారు ఎవరో తెలుసా? నిజంగా మనం మాట్లాడుకుందాం. అలా వారా నిజంగానే దేవుడిని బాధ పెట్టేవారు? వాళ్ళు బైబిల్ కాలుస్తున్నారు అంతే. బైబిల్‌నే కాల్చగలుగుతున్నారు. కానీ నా జీవితంలో దేవుని కాలుస్తున్నాము తెలుసా? నా జీవితంలోని దేవుని తిడుతున్నాం తెలుసా? దేవుడిని అవమానపరుస్తున్నాము తెలుసా? ఎందుకని? దేవుడు ఇది వద్దు నాన్న అని నీతోటి నాతో చెప్తున్నప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. నీకు శరీర ఆశ వద్దు అనంటే మనం అదే కోరుకుంటాం. అదే ఆలోచిస్తా ఉంటాం. నాన్న నీకు నేత్ర ఆశ వద్దు అంటే అదే కోరుకుంటాం. నీకు జీవపు నమ్ము వద్దు అంటే అదే కోరుకుంటాం మనం. ఎంతమంది కోరుకుంటలేదు? ఈనాడు 100కి 100% క్రైస్తవులందరం కూడా, క్రీస్తు వారమందరం కూడా జీవపు నమ్ము బ్రతుకులో లేమా? ఇక్కడ మనం ఒప్పుకుంటాము. బయటికెళ్ళిన తర్వాత వదిలేస్తాం. జీవపు డంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే వదిలేయమంటున్నాడు. ఆయనవి కాదంటయి. ఆయనకి సంబంధం లేనంటియి అవి. మరి ఎవరికి సంబంధము అంటే గనక మనం అంటాం గదా! ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే గనక, ఇదిగో ఈ రాజ్యాలు, రాజ్య పరిపాలన అంతా కూడా నీకిచ్చేస్తాను అండా? మరి రాజ్యము, రాజ్య పరిపాలన అంతా కూడా దేవుని యొక్క కుమారుడిదైతే మరొక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఈ రాజ్యాలు, రాజ్య పరిపాలన అంతా నీ చేతికిస్తానని చెప్తాడు. మరి యేసుక్రీస్తు ఎక్కడైనా ఒప్పుకున్నాడా? చూడండి ఒకసారి నన్నది. హ్మ్. ఆ! రాజ్యము, రాజ్య పరిపాలన అంతా కూడా ఇస్తాడంట. మరి రాజ్యము, రాజ్య పరిపాలన ఇస్తున్నప్పుడు ఆయనకి కన్నులకి ఎలా కనిపించాలి? హ్మ్. అధికారవంత అవును. ఆ! హ్మ్. హ్మ్. అబ్బా! హ్మ్. హ్మ్. నిమిషంలో. హ్మ్. 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 ఒకసారి ఏం చేశాడు? చూపించాడు కదా! అంటే దాన్నేమంటారు? శరీరమే కదా! కన్ను దృష్టే కదా! నేత్రాశే కదా! ఒక వ్యక్తి నేత్రాశ చూపిస్తున్నాడుగా? నేత్రాశ చూపించాడా లేదా? మరి నేత్రాశ చూపించినప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు అనగా భూమి మీదకొచ్చిన ఒక మనుషుడు లొంగిపోవాలి. అంటే అది చిన్న విషయం కాదు. రాజ్యము, రాజ్య పరిపాలన ఇస్తానంటున్నాడు భూమి మీద. ఈ రాజ్యాలన్నీ కూడా నీకే ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఆయన మరి చూసి దాన్ని ఆశపడాలి. మన యొక్క ఆలోచనలో గనక మనం ఆలోచించుకుంటే గనక ఆయన ఖచ్చితంగా ఆశపడాలి. మరి ఆశపడినట్టుగా కనబడుతుందా? ఆ! మరి లేనప్పుడు నువ్వు నేనెందుకు ఆశపడాలి? ఆయన మనవంటి మనుషుడే కదా! ఆయన మనవంటి మనుషుడే. ఎప్పుడు కుమారుడిగా కుమారుడిగా కనిపించాడు మనలకి. మరణమైన తర్వాత ఇదిగో నేను దేవుని యొక్క కృపాశమున నేను ఎళ్ళాలి గాబట్టి, నాన్న మీరు నన్ను ముట్టుకోవద్దు. నేనింకా పవిత్రుడినయ్యాను గనక నేనింకా అపవిత్రం చేయొద్దని మాట్లాడాడు. కానీ అప్పటి వరకు కూడా ఎలా కనిపించాడు? మనలాగా మనుషుడిగా కనిపించాడు. మరి మనలాగా మనుషుడిగా కనిపించిన వాడికి ఏం కనిపించాలి? ఈ నేత్రానికి ఆశగానే కనిపించాలి. మరెందుకు కనిపించలేదు? పోనీ దేవుని కుమారుడిగాని మంత్రాలు చేసాడాయన? దేవుని కుమారుడిగా పోనీ ఏమన్నాని రూపం పొందుకుని ఏమన్నా చేశాడంటే గనక, ఆయన మనుషుల మధ్యనే ఉంటూ, మనుషులతో పాటు పడుకుంటూ, మనుషులతో పాటు లెగుస్తూ, మనుషులతో పాటు పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేశాడు కదా! వడ్రంగి వారి కుమారుడే కదా! వడ్ర పని చేశాడు కదా!
కనిపించినప్పుడు మరి ఆయనకి కనిపిస్తున్న ఈ లోకాలన్నీ కూడా చాలా బాగుండాలి. నేత్రాశకి చాలా ఇష్టంగా ఉండాలి. ఇష్టపడాలి. కానీ ఆయన ఇష్టపడలేదు. ఇష్టపడలేదు కాబట్టే ఈ యుగానికి ఏమయ్యాడాయన? యుగ పురుషుడయ్యాడు. ఈ యుగానికి ఏమయ్యాడు? యుగానికి పురుషుడయ్యాడు. మరి యుగానికి పురుషుడైన వాడిని నువ్వు నేను సేవిస్తున్నప్పుడు మనము కూడా ఎలాగుండాలి? యుగానికి పురుషుల్లాగా ఉండాలా? లేకపోతే ఈ రాజ్యాల్ని సంపాదించుకునే వారిగా ఉండాలా? ఎలాగుండాలి? పొద్దున్నుంచి సంధ్యాల వరకు నేను ఒకసారి ఒక మెసేజ్‌లో కూడా చెప్పినట్టు నేను చెప్పిన మెసేజ్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు గాని చెప్పాను నేను. ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వరకు బాధలుంటాయి. కరెక్టే. అన్నీ ఉంటాయి. కానీ నా బ్రతుకులో మనమేం చేయాలంటే గనక ఒక నిబంధన మన దగ్గర ఉంది. ఒక నాజీరు తత్వం మనం తీసుకున్నాం. ఈ యొక్క నాజీరు తత్వం తీసుకున్న తర్వాత మనలో అయన్నీ పోవాలి. మెయిను ఈ మూడిట్ల నుంచే ప్రతీది వస్తది. ఈ మూడిట్లు ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఈ 3 నుంచే ఏంటనుకున్నా తెలుసా? ఒక చెట్టులాగా వచ్చి 3 కొమ్మల కింద ఏర్పడి, ఈ యొక్క కొమ్మల నుంచి ఇంకొక అనేక కొమ్మలు ఏర్పడతా ఉంటాయి. అనేక కొమ్మల కింద ఏర్పడి అయి ఏమవుతదంటే గనక వృక్షముగా ఈ యొక్క భూమినంతటిని కూడా వ్యాపించేస్తూ ఉంటది. ఈ యొక్క భూమినంతటిని వ్యాపించేస్తే ఆ భూమిలో మనమందరం కూడా ఏం చేస్తామంటే గనక ఆ చెట్టు కిందే బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. మనుషులందరూ ఎక్కడున్నారు? ఈ కొమ్మల కిందే ఉన్నాం మనమందరమును. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఎవరికి లేదు నేత్రాశ? ఎవరికి లేదు శరీర కోరిక? ఎవరికి లేదు జీవపుటంబం? శరీర కోరిక లేదన్నామనుకో జీవపుటంబం ఖచ్చితంగా ఉంటుంది. జీవపుటంబం లేదన్నామనుకో నేత్రాశ. ఈ 3 ఉండకూడదని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుకి ఏం కనబడుతుంది ఆయనకు? ఆయన ఆశ, ఆయన కోరిక చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం నాన్న. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకుని. కాబట్టి నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, నువ్వు ఏ సూచన క్రియలను మాకు చూపేదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3వ దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఈ మాట ఎందుకు చెప్పాడు? పై వచనాల్లోకి వెళ్తే గనక ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంటుంది. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనబడుతుంది? దేవాలయంలో ఏం కనబడుతుంది నాయన? చదివండి, 13 కూడా చదివండి. చూడండి ఒకసారి. యూదుల పస్కా పండుగ సమీపించుండగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురలను అమ్మువారును, రోకల మార్చువారును కూర్చుండట చూచి. ఒకసారి ఇక్కడ ఎవరున్నారు? వ్యాపారస్తులు, జీవపుటంబం గలవారు ఉన్నారు. నేను కంటిన్యూ చేయను. తాళ్లతో కొరడాలు చేసి దాలు చేసి ఎడ్లను దేవాలయములో నుండి తోలివేసి రోకలను మార్చేవారిని రోకలను చల్లివేసి వాళ్ళు బెల్లతో పడదోసి పావురములు అమ్మువారితో వీటిని విక్కడ నుండి తీసుకుని పోడి నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయుకుడని చెప్పాను అన్న. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? మన జీవితంలో ఏమేమి ఉండకూడదు? ఇప్పుడు దేవాలయంలో ఏమి ఉండకూడదు?
దేవాలయంలో ఏమి ఉండకూడదు నాన్న? ఇదిగో ఇప్పుడు కనబడుతున్నాయి కదా! దేవాలయంలోకి ప్రవేశించారు ఒక ఆయన. దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయంలో ఏం కనబడుతుంది? దేవుని సన్నిధి కనబడతల్లా. దేవుని యొక్క ఆత్మ కనబడతల్లా. దేవుని యొక్క ఆరాధన కనబడతల్లా. దేవుని యొక్క స్తుతి కనబడతల్లా. దేవుని యొక్క మహిమ కనబడతల్లా. దేవుని యొక్క ఘనత కనబడతల్లా. ఏం కనబడుతున్నాయి దాంట్లోని? ఎడ్లు, పావురాయిలు, ఇంకేం కనబడుతున్నాయి? తమకు కావలసిన వ్యాపారం అంతా దాంట్లో కనబడుతుంది. అయితే ఒక మనుష్యుడు చూశాడు దాన్ని. ఒక మనుషుడు చూశాడు. ఏ మనుషుడు? పవిత్రమైన మనుషుడు చూశాడు. ఆ చూసిన మనుషుడు ఏం చేశాడు? ఆ దేవాలయంలో ఉన్న వాటిలన్నిటిని కూడా తోలివేశాడు, పారవేశాడు. మరి నా జీవితంలో ఎప్పుడైనా నీ దేవాలయముగా ఉన్న నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఎప్పుడైనా తొంగి చూసామా? ఎప్పుడైనా కనుక తొంగి చూసిన తర్వాత మన జీవితంలోని నేత్రాస అనే ఒక పదము గాని, జీవపుటం అనే ఒక పదము గాని, శరీరాశి పదము గాని కనబడిందేమో ఎప్పుడైనా? ఈ యొక్క యుగానికి ఉన్న పురుషుడు ఈ యొక్క దేవాలయంలో ఉన్న ఈ వ్యాపారాన్ని అంతా పడగొట్టినట్టు, వ్యాపారాన్ని అంతా తోలివేసినట్టు ఎప్పుడైనా నా జీవితంలో తోలివేశామా లేదా? ఆలోచించుకోవాలి. తోలిన రోజున దేవుడితో సహవాసం మనకి ఎలా ఉంటదంటే గనక ఈ క్రీస్తులాగా ఉంటది. ఈ క్రీస్తు ఏమని చెప్తున్నారంటే గనక ఆయన నా యొక్క తండ్రి వింటి కొరకు నాకు ఆసక్తిగా ఉంది. నన్ను ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉంది. ఎప్పుడైతే గనక